మన ప్రాంతమైనటువంటి కైలాస మానసరోవర యాత్రకు వెళ్ళడానికి, అవును. మన ప్రాంతమైనటువంటి యొక్క శంకరుణ్ణి మనం చూడడానికి ఇవాళ నేపాల్ నుండి టిబెట్ నుండి చైనా 4 దేశాలు దాటుకుని వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చింది. అయినా కూడా వదిలిపెట్టరు మన వాళ్ళు. ఖచ్చితంగా జీవిత కాలంలో ఒక్కసారైనా సరే అక్కడికి వెళ్ళాల్సిందే అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఎలా అంటే కోటీశ్వర్లు వాళ్ళ డ్రాలో నుంచి చిన్న డబ్బు తీస్తే అయిపోతుంది. అంతే. కానీ ఎటువంటి శక్తి సామర్థ్యం లేని వారు, ఆ. ఆధార్ కార్డు తప్ప పాస్పోర్ట్ అంటే ఏంటో తెలియని వారు, రూపాయి కూడబెట్టుకున్న వారు, వ్యవసాయం చేసేటువంటి ఒక వారు, కూలీ పని చేసేటువంటి వారు, చిన్న చిన్న మెడికల్ షాప్స్లో పని చేసుకుంటూ వారు కూడా రూపాయి డబ్బు కూడబెట్టుకొని చిన్న చిన్న చిట్టీలు వేసుకొని అవి దాచుకొని మా దగ్గరకు తీసుకొచ్చి సంచి గుమ్మరించి మాకు ఒక 5,000 10,000 డిస్కౌంట్ చేయండి, మా లైఫ్ టైం డ్రీమ్ ఇది, అక్కడ గుర్రాలు కంపల్సరీ అవసరమా, వాటికి మేము పెట్టుకోవాలా అని అంటూ వాళ్ళ పిల్లలు కాస్త మనకు శక్తి లేదు కదమ్మా ఎందుకు ఇవన్నీ అంటున్నా కూడా అరే నేను జీవితంలో నాకు ఇది ఒక లాస్ట్ అంబిషన్ ఇది, సో ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళాల్సిందే, నా లైఫ్ టైం డ్రీమ్ రా అని చెప్పినప్పుడు అందులో ఉన్న ఎసెన్స్ వాళ్ళు నరాల్లో ఎట్లా ఇంకిపోయిందో మనం గమనించచ్చాము. సో అన్ని యాత్రలు అది మనం జర్నీ అవుట్ సైడ్ చేస్తాం, ఒక కైలాష్ యాత్ర మాత్రమే జర్నీ ఇన్సైడ్ యాత్ర. ఇది మన సోల్ ని డివైన్ పవర్ కి కనెక్ట్ చేసి మనం చేసేటువంటి ఒక అద్భుతమైన యాత్ర.